Now News. This is Bindu. Details చూస్తే మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మంత్రి సీతక్క వివిధ శాఖల అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్కకి జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, డాక్టర్ మురళీ నాయక్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ జిల్లా అధికారులు ప్రజల సమస్యలను తెలుసుకుని త్వరితగా పరిష్కార మార్గం చూడాలని కోరారు. అందరి సమిష్ట కృషితో జిల్లాలను మరింత అభివృద్ధి పదంలో తీసుకురావడానికి కృషి చేయాలని కోరారు. కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశంలో ప్రతిపక్ష అధికార పక్షమని కాకుండా ప్రజలకు సంబంధించినటువంటి వివిధ అంశాలను డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి గ్రామీణ ప్రాంతంలో మరి మంచినీటి వ్యవస్థ కానీ, గ్రామ పారిశుద్ధ్యం కానీ, హెల్త్ డిపార్ట్మెంట్స్ కానీ, ఎడ్యుకేషన్కి సంబంధించి, ఐటీడీఏలకు సంబంధించి, ఫారెస్టు, ముఖ్యంగా గంజాయి, ఈ గంజాయి మత్తు అనేది అనేక కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నది. దీని మీద కూడా మరి పూర్తి అప్రమత్తంగా ఉండాలి. గ్రూపులుగా ఎక్కడైతే ఉండి ఆ గంజాయి తాగుతున్నారో ఆ ప్లేస్లను గుర్తించాలి. పోలీస్ అధికారులకు కూడా పూర్తి స్థాయిలో గంజాయి నివారణ కోసం, డ్రగ్స్ నివారణ కోసం, మత్తులో తల్లి బిడ్డ అనే తేడా లేకుండా కూడా రకరకాల అఘాయిత్యాలు జరుగుతున్నాయి. మన పిల్లలకు కూడా రక్షణ లేకుండా అవుతుంది. గంజాయిని పూర్తి స్థాయిలో నిర్మూలించాలన్నటువంటి లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ప్రణాళికాబద్ధంగా పోలీసు అధికారులకు మరి టాస్క్ ఇవ్వడం జరిగింది. ఒక పెద్ద ఎత్తున ఈ జిల్లాలో కూడా పూర్తిగా నిర్మూలించాలి, రాష్ట్రంలో కూడా నిర్మూలించాలన్నటువంటి లక్ష్యంతో కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. అదే కాకుండా మరి మెడికల్ సంబంధించినటువంటి మెడికల్ కాలేజ్ వర్క్స్ కూడా పెండింగ్ ఉన్నాయి. దానికోసం కూడా డిస్కస్ చేసినాము. చాలా మంది భూములు కూడా కబ్జాకు గురైనాయి. అలాంటి వాటి మీద కూడా అప్రమత్తంగా ఉండి ఒరిజినల్ భూమి ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో, బాధితులు ఉన్నారో వాళ్లకు న్యాయం జరిగే విధంగా కూడా కలెక్టర్ గారికి సంపూర్ణంగా మరి అధికారం అంటే పరిశీలించి అవన్నీ కూడా ఇవ్వాలని కూడా కోరడం జరిగింది. ఈరోజు ఫస్ట్ డే కాబట్టి అధికారులందరికీ కూడా మేము సున్నితంగానే ఈ సమావేశాన్ని చేసినాం. ఇప్పుడు ఇచ్చినటువంటి ఎంచుకున్నటువంటి లక్ష్యాలకు అనుగుణంగా పని జరగకుండే ఖచ్చితంగా రాబోయేటువంటి సమావేశంలో గట్టిగా పనిష్మెంట్స్ ఉంటాయి. వార్నింగ్స్తో పాటు సస్పెండ్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి వెనుకబడ్డ జిల్లాలు, అదేవిధంగా మరి మారుమూల ప్రాంతాలన్నటువంటి మన మహబూబాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో ముందంజలోకి తీసుకురావడం కోసం అందరం సమన్వయంతో పనిచేయాలి. టీజీపీఎస్ కార్యాలయ ముట్టడిలో గాయపడిన బీజేవైఎం నాయకులను బీజేపీ ఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి పరామర్శించారు. డాక్టర్లతో మాట్లాడి నాయకుల ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన చికిత్స అందించాలని కోరారు. ఈ సందర్భంగా బీజేవైఎం నాయకులపై పోలీసుల దాడిని మహేశ్వర్ రెడ్డి ఖండించారు. एमआरआई बोले कुछ भी अगर लिगामेंट का कुछ भी अगर इंजरी है तो एमआरआई में मालूम तो एमआरआई कराएंगे बेटर एमआरआई करी नहीं वो लिगामेंट किया गया डैमेज है। యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిపల్లిలోని శ్రీ లక్ష్మీ ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా హోమం, ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
బడి ఈడు పిల్లల్ని బడికి పంపాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం రూపొందించిన బడికి పోదామనే కార్యక్రమాన్ని ఆత్మకూరు పట్టణంలో విద్యాశాఖ అధికారులు నిర్వహించారు. విద్యార్థులు హైస్కూల్ నుండి పట్టణంలో నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఎంఈఓ చలపతి, హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు అనంతలక్ష్మి, మండల పిఆర్పీలు, ఇతర ఉపాధ్యాయులు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని పెద్దవాగు, చిన్నవాగుల నుండి కొందరు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. అధికార పార్టీ నాయకుల అండదండలతో ఇష్టానుసారంగా ఇసుక అక్రమ రవాణా చేస్తూ ప్రభుత్వ వనరులను కొల్లగొడుతున్నారు అన్నారు. పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ ఇసుక అక్రమ రవాణా పాల్పడుతున్నా వారిని కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్ నాయకులు కల్లెడ ఏలియా డిమాండ్ చేశారు. ఇవాళ ఈ బాల్కొండ నియోజకవర్గంలో వాగుల పొంటి, వరుల పొంటి, అదేవిధంగా కిన్నెల మీద ఉన్నటువంటి మురం కానీ ఇసుక కానీ అక్రమంగా తరలిస్తూ మరి సహజ వనరులను కొల్లగొడుతున్నటువంటి విషయాన్ని మరి ఇక్కడ ప్రభుత్వ దృష్టికి మరి అధికారుల దృష్టికి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఇవాళ ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ తరఫున గౌరవ మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి గారి యొక్క ఆదేశాల అనుసారంగా ఈ యొక్క మోర్తడు మండలంలో ఇవాళ మోర్తడు పోలీసు వాళ్లకు మరి ఎస్ఐ గారికి ఇవాళ ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి ప్రజలు ఒకసారి ఇక్కడ జరుగుతున్న విషయాన్ని మరి ప్రజల దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షం పైన మా పైన ఉంది. కాబట్టి ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అధికార దాహంతో, అధికార ప్రోద్బలంతో ఇవాళ అధికారులను మరి లోపరుచుకొని ఇవాళ అక్రమంగా మరి ఇసుకను రవాణా చేస్తూ ఉన్నారు. మరి దయచేసి ప్రజలు గమనించాలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంను. మరి గతంలో మరి టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టి బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టిరు. వాళ్ళు వచ్చిన తరుణంలోనే ఇవాళ అక్రమాలకు లేవనెత్తారు. ఇవాళ అక్రమంగా ఇసుక రాత్రుల్లో పగలనక రేయనక ఇంకా లేబర్లు కాకుండా ఇంకా జేసీబీలతో కూడా ఇవాళ సహజ వనరులను కొలగొడుతూ మరి అక్రమంగా వాళ్ళు రవాణా చేస్తూ మరి లక్షల కోట్లు సంపాదిస్తా ఉన్నారు. మరి దీనికి బాధ్యత వహించవలసిందిగా ఈ బాల్కొండ నియోజకవర్గ బాధ్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జి మరి గౌరవనీయులు సునీల్ రెడ్డి గారికి ఈ సందర్భంగా మేము మరి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. మీ అనుచరులు మీ ప్రోద్బలంతోనే చేస్తున్నారనే విషయాన్ని ప్రజలు. సిపిఎం నాయకులు యాసలపు సూర్యారావు 12వ వర్ధంతి సందర్భంగా సూర్యారావు భవన కమిటీ ఆధ్వర్యంలో పెద్దాపురంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరాన్ని మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా సూర్యారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సూర్యారావు చేసిన ప్రజా సేవలను కొనియాడారు. సూర్యారావు గారు గురించి మనందరికీ కూడా తెలిసిన విషయం. ఆయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఏంటంటే ఆయన చనిపోయినా కూడా మన అందరి గుండెల్లో ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పేసి ఈ సందర్భంలో మనం ఏంటంటే ఒక సంఘ సేవకుడిగా, ఒక కార్మిక సంఘ నాయకుడిగా, ప్రజలందరి నాయకుడిగా అయినా అనేక మంది పేదవారికి అండగా ఉండి వారందరి యొక్క అభ్యున్నతి కోరుకున్న వ్యక్తి మన యాసలపు సూర్యారావు గారి మీ అందరూ కూడా మనం చేస్తాం. మరి పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని ఆయన ఏకైక లక్ష్యం ఏంటంటే పేదవారికి మనం అండగా ఉండి పేదవారికి సాయం చేయాలని లక్ష్యంతో ఆయన జీవితం అంతా కూడా పేదవారికి అంకితం చేశారు. మరి 12వ వర్ధంతి సందర్భంగా ఆయన్ని మనం స్మరించుకోవడం అనేది మనందరికీ కూడా గొప్ప విశేషంగా భావిస్తామని చెప్పి అందరూ కూడా మనం చేస్తాం. యాసలపు సూర్యారావు గారు అంటే నాకు చిన్నప్పటి నుంచి 10th క్లాస్ నుంచి నాకు, ఎందుకంటే వారి ఇంటి వెనక మేము అక్కడే ఉండేవాళ్ళు. యాసలపు సూర్యారావు గారు మేము ఉండి ఇంటి వెనకాల కోరపడిన అన్నవరం గారు ఇంటి వెనకాలే యాసలపు సూర్యారావు గారు అంటే ఆయన కార్యక్రమాలు పొద్దుటే
సైకిల్ పొద్దుట 6 గంటల నుంచి ఆయన కార్యక్రమాలు స్టార్ట్ చేసేవారు. అప్పటి నుంచి మన సూర్యారాయణతో కానీ మన కుటుంబంతో కానీ మంచి అనుబంధం ఉంది. అలాగే పెరిగిన తర్వాత కూడా వారి యొక్క సేవలు కానీ ప్రజల కోసం పోరాటం చేసేటువంటి విధానం కానీ ముఖ్యంగా ఈ వరాలేపేటలో ముఖ్యంగా వారు ఈ సిపిఎంకు సంబంధించి మంచి యువకుల్ని సూరిబాబు గారు కానీ క్రాంతి కానీ వారి యొక్క అడుగుజాడల్లో చూసుకునే వారి ద్వారానే అందరూ ఈ మండలంలో కూడా ఒక టీము సిపిఎం కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి ఏదన్నా వారు ఏర్పాటు చేసింది అనేటువంటి సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. విజయనగరం పట్టణం కంటోన్మెంట్ లోని పోలీస్ సంక్షేమ పాఠశాలలో శారదా మెటల్స్ ఎల్ఐసి కంపెనీ సౌజన్యంతో నూతనంగా నిర్మించిన కళా వేదికను జిల్లా ఎస్పీ దీపిక ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసు సంక్షేమ పాఠశాల క్రమక్రమంగా వృద్ధి చెందుతుందని సంతోషం వ్యక్తం చేశారు. పోలీసు సంక్షేమ పాఠశాలలో కళా వేదికను నిర్మించేందుకు ముందుకు వచ్చిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. For the people, because in such a government high position, administration is fine, I mean, required to be taken care of, but being sensitive towards the people, being sensitive towards the industry is really something remarkable, and I wish that Madam will continue like this only in the future wherever I mean, and perform in many stages like this. So let this stage be the first stage you climb up and perform whatever you do, speak, dance, sing or take a prize, whatever it is, let this be the first stage for you. But I hope that under the able guidance of all the teachers here, you will all reach bigger stages in your life. But never forget that where you studied from and where you have come from, first you have to give back to your community. ఇక్కడికి మిమ్మల్ని స్కూల్ పంపించిన మీ పేరెంట్స్కి, టీచర్స్కి అందరికీ కూడా గుర్తుంచుకొని మీ లైఫ్లో ఏమి చేసినా కూడా, ఎక్కడికి వెళ్ళినా, ఎన్ని స్టేజెస్ ఎక్కినా కూడా మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారో ఆ కమ్యూనిటీకి టు గివ్ బ్యాక్ టు దట్ కమ్యూనిటీ, వాళ్ళకి హెల్ప్ చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మన శారదా మెటల్స్ కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళు కొత్త వలసలో ఎక్కడైతే వాళ్ళ ప్లాంట్ ఉందో దాని చుట్టూ ఉన్న విలేజెస్కి దే హ్యావ్ ఆల్వేస్ ఫోకస్డ్ ఆన్ గివింగ్ బ్యాక్ టు దోస్ విలేజెస్. సో అట్లాగే ఇక్కడ స్కూల్లో చదివిన పిల్లలందరూ కూడా మీరు పెద్ద అయినాక యూ మస్ట్ రిమెంబర్ టు గివ్ బ్యాక్ టు యువర్ సొసైటీ అండ్ కమ్యూనిటీ. ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఏరువాక ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆలయ కార్యనిర్వాహాధికారి శ్రీనివాసమూర్తి గోశాల ముందు ఈ వేడుకను శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏరువాక రైతుల పండగని, వేదాలలో సైతం ఏరువాక పండగ గురించి ఉందని తెలిపారు. ఈ ఉత్సవాల్లో ఆలయ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బండారు రాంబాబు, ఏ హరి అప్పారావు, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి వ్యవసాయ క్షేత్రంలో ఏరువాక కార్యక్రమాన్ని మనం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఇది రైతులందరూ కూడా ఎంతో విశిష్టంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటారు. అందులో భాగంగా మనం కూడా మన క్షేత్రంలో ఈ కార్యక్రమాన్ని చేసుకున్నాం. ఎడ్లతోటి మనం దున్నడము, భూమిని దున్నడం, అదేవిధంగా విత్తనాలు జల్లడం లాంటి కార్యక్రమాలు మనం ఇక్కడ చేయడం జరిగింది. గతంలో ఇక్కడ పనిచేసినటువంటి ఈఓ గారు రామచంద్రమోహన్ గారు ఇక్కడ మన సిబ్బంది రాజు గారు కానీ మన ఈఎలు కానీ వీళ్ళందరి సహకారంతో ఇక్కడ ఒక పెద్ద వ్యవసాయ క్షేత్రాన్ని డెవలప్ చేశారు. దాదాపు 100 ఎకరాలు, ఇక్కడ ఒక 80 ఎకరాలు, పక్కనే ఇంకొక 20 ఏకర్స్, ఇలా ఒక 100 ఎకరాల్లో మనకి ఎక్కడ ఏ స్వామివారికి లేనటువంటి ఒక వ్యవసాయ క్షేత్రం మనకు ఉంది. ఇందులో అన్ని రకాల ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ కానీ, అదేవిధంగా స్వామివారికి అవసరమైన పుష్పాలు కానీ, తర్వాత మనం 20 ఎకరాలు ఏదైతే సపరేట్గా ఉందో అక్కడ ఆ కూరగాయలు కూడా పండిస్తున్నాం. అన్నదానానికి అవసరమైనటువంటి అన్ని రకాల కూరగాయలు కూడా మనం ఇక్కడి నుంచి ఇస్తూ ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి మన హరిరాజు కానీ, మన అప్పారావు గారు, అదేవిధంగా హరి రాంబాబు ఈ గారు, ఇతర సిబ్బంది అందరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో నిర్వహించిన విష్ణు సహస్రనామము భగవద్గీత పారాయణంలో సుమారు 2000 మంది మహిళా భక్తులు పాల్గొన్నారు. సింహాచల దేవస్థానం ఈవో శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది సహాయ సహకారాలతో ఈ పారాయణాన్ని భక్తులు పాటించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ భగవంతునికి భక్తునికి అనుసంధానమైన ఈ పారాయణం అని తెలిపారు. పారాయణం
స్వామి ఆలయంలో చేయడంతో ఆరోగ్యంతో పాటు సింహాద్రి అప్పన్న ఆశీస్సులు లభిస్తాయని తెలిపారు. ఒక మాట వినండి, మాత్రమే స్వామి మేము వచ్చాం. అందరికీ నమస్కారం. ఈ రోజు మనం విశాఖపట్నంలోని సింహాచలంలో శ్రీ సింహాద్రి అప్పన్న స్వామి వారి దేవాలయంలో ఉన్నాము. ఎంతో ప్రతిష్టాత్మకంగా చందనోత్సవాన్ని జరుపుకుంటారు. స్వామివారికి వైశాఖ పౌర్ణమి చందనోత్సవం టైంలో మొదటిసారి చందనం పూత పోయడం జరుగుతుంది. మరి రెండవసారి జ్యేష్ఠ పౌర్ణమి అనగా ఈనాడు ఈ రోజే రెండవసారి పూత వేయడం జరుగుతుంది. మరి ఈ రోజు మరీ ముఖ్యంగా 2000 మందికి పైగా భక్తులందరితో శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, అలాగే శ్రీమద్ భగవద్గీతలోని 18 అధ్యాయాలు ఒక పారాయణం, ఎంతో మంది డివోటీస్ తో పారాయణం జరుగుతుంది. అలాగే వేద పండితుల ఆధ్వర్యంలో, మరి కమిటీ మెంబర్స్ దేవస్థానం వారి ఆధ్వర్యంలో, అలాగే కమిటీ మెంబర్స్ శ్రీమతి రామలక్ష్మి గారు మరియు శ్రీమతి గీతా సత్యవతి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించబడుతుంది. మరి ముఖ్యంగా 3వసారి ఆషాఢ పౌర్ణమి టైంలో, గురు పౌర్ణమి అని కూడా అంటారు, ఆ రోజు మనకి స్వామివారి 3వ చందనం పూత వేయడం జరుగుతుంది. ఎంతో చక్కగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో భక్తులందరూ భక్తి ప్రపత్తులతో విచ్చేసి ఎంతగానో కోరిన కోరికలు తీర్చే నరసింహస్వామి యొక్క లీలలు అమోఘం. అంటే నరుడు మానవుడు అంటే నరసింహస్వామి దేవతామూర్తి అలాగే మానవ రూపంలో వెలసిల్లారు కాబట్టే ఆ స్వామికి పేరు వచ్చిందని చెప్తూ ఉంటారు. మరి ఎప్పుడు నిత్యం చందనోత్సవాన్ని ఒక్కసారి మనకి నిజరూప దర్శనం ఇస్తూ ఉంటారు స్వామివారు. ఈ రోజు మరొకటి, అలాగే మరొకసారి మరొక పూతతో పూర్తిగా చందనాన్ని కప్పడం జరుగుతుంది. స్వామివారు గర్భగుడిలో నుండి ఉంటూనే ఎంతో మంది భక్తుల్ని అలరిస్తున్నారని చెప్పుకోవాలి. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులందరికీ అలాగే దేవస్థానం వాళ్ళకి మరొకసారి కృతజ్ఞత. ఇవి ఈ బులెటిన్ లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇండియా నౌ, రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రూత్.